నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫోసిస్ సహకారంతో రూపొందించిన ఈ నమూనా వాహనాన్ని ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్స్ ను అందించనున్నారు. పిల్లలు క్లాస్ ఎంత టైం స్పెండ్ చేస్తారు? 1.5 hours ఉంటుంది. 20 మంది. వాట్ ఇస్ ద అవుట్కమ్? At the end of it, what are you expecting it outcome for our children? Generally future లో మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడే మనం చూస్తాం అన్ని రోబోట్స్ అని అని అంటున్నాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. సో అక్కడికి ఒకవేళ కొంతమంది టెన్షన్ పడతారు, భయపడతారు. మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో రీజనల్ సదస్సు నిర్వహించారు. పలు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రెవెన్యూ సదస్సులో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తికరంగా లేరని మంత్రి అన్నారు. పరిష్కరించగలిగిన సమస్యలను కూడా సకాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని అనగాని చెప్పారు. ఈ సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు ఉమా, కామినేని శ్రీనివాస్, వసంతి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ నంబర్కి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు మనం తప్పకుండా మనమన్నా తగ్గి చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, దాంతో పాటు ఎందుకంటే సిటిజన్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువగా ల్యాక్ అవుతా ఉంది. దాన్ని క్లియర్ చెప్పారు. డెఫినెట్గా ఇఫ్ యూ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్, అవన్నీ కూడా తప్పకుండా మనం సాల్వ్ చేయగలం. దగ్గర కమిటీ లాగా వేసుకోండి, మీ అందరూ కూర్చోండి, మాట్లాడండి. సంబంధించిన 3 గ్రామాలకు సంబంధించిన భూములన్నీ కూడా 22A పెట్టారు. అసెంబ్లీలో అడిగారు 1490 నాట్ టాకింగ్ అబౌట్ అన్ని కూడా. అలాగే దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులందరూ కూడా ఇట్లా సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ఈ సంబరాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో కమిషనర్ పులి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే గల్లామాధవి సమీక్షించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్రాంతి సంబరాలను సాంప్రదాయబద్దంగా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. సంక్రాంతి పండుగకు గుంటూరు వచ్చే అతిథులకు తీపి జ్ఞాపకంగా ఉండేలా ఈ సంబరాలు ఉంటాయన్నారు. డిప్యూటీ మేయర్ సజ్జీల, కార్పొరేటర్ సిటీ బస్ బాబు, టీడీపీ నాయకులు లాల్ వజీర్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను వచ్చాను. సో ఈసారి ఈ యొక్క సంబరాలు అంబరాన్ని అంటాలి అనే విధంగా మేము ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటున్నాము. దానికి గౌరవ కమిషనర్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నో రకాలైన ఈవెంట్స్తో, సాంప్రదాయబద్ధమైన సంబరాలతో ఈ యొక్క సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. జనరల్గా గుంటూరులోనే దాదాపుగా 4000 నుంచి 5000 మంది దాకా ఈ పండగ రోజు ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా రావడం అనేది ఆనవాయితీ. సంక్రాంతి అనేది స్వగ్రామాల్లో జరుపుకునే ఒక పెద్ద పండగ. సో ఈ పండగకి అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఈ యొక్క సంబరాలని మేము ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాము. ఎక్కడ కూడా అసౌకర్యానికి తావు లేకుండా ఈ యొక్క సంబరాలని ఏర్పాటు చేసుకొని అందరము ఆనందమయంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఈ యొక్క సూచనల సలహాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు సాయంత్రానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం, దానికి సంబంధించి ఎవరైతే కళాకారులు లేకపోతే అరేంజ్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా 2-3 డేస్లోనే ఫైనల్ అరేంజ్మెంట్ సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఇది 2004 నుంచి స్టార్ట్ అయింది యాక్టివిటీ. ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా జరగని రీతిలో, అంటే అంత విజయవంతంగా చేయాలన్నది ఈ సంవత్సరం ప్లానింగ్ చేసుకుంటున్నాం. జీవో నంబర్ 36 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులకు సమ్మెకాలానికి జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదని జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు ధ్వజమెత్తారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని మంత్రి నారాయణకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసరావు, షేక్ పాషా, రసూల్, భూలక్ష్మి, ఆది నికల్సన్, ప్రసాద్, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. సమస్య వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ నెల 10వ తేదీన అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరాహార దీక్షలు, అనంతరం ఈ నెలాఖరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ అభివృద్ధిపై వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు కూరగాయల వ్యాపారులతో చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో మొత్తం 374 షాపులు కేటాయించాలని మార్కెట్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ కోరారు. దానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా ఎవరికి ఇబ్బందులు లేకుండా వారికి షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే 8 అంతస్తుల కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీవీకే నాయుడు మార్కెట్ కమిటీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మార్కెట్కు సంబంధించి 374 షాపులు లోపల కాంప్లెక్స్, లోపల సర్వణింగ్లో 374 షాపులు ఉన్నాయి. 2013-14లో తీసేసింది. బయటికి సంబంధించి 2 స్టేర్లు, లాడ్జీ, బట్టల షాపులు, అది గతంలో మార్కెట్కి సంబంధం లేదే. లోపల ఉన్న దీనికి అటాచ్డ్ అయి ఉన్న 38 షాపులు మార్కెట్కి అటాచ్డ్ అయి ఉంది. ఆ 38 షాపులు వాళ్ళకే రెడ్ ట్యాంకులో షెల్టర్ ఇచ్చారు. ఆ 38 షాపులకు సంబంధించి వాళ్ళకి 13, 12 ఇచ్చారు. టెక్నాలజీ కూడా ఇవ్వలేదు సార్. ఎన్నో ఏళ్ల తరబడి మార్కెట్ మీద ఆధారపడి పోతున్నారు. సో వాళ్ళకి మెరుగైనటువంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి అనువుగా మరి ఆ బిల్డింగ్ని తీర్చిదిద్దడానికి కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం ఈ రోజుకి మరి ఫైనల్గా పూర్తిగా అయ్యేటటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, తర్వాత లోకల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులతో కూడా డిస్కషన్స్ చేసి ఇది ఈరోజు టెండర్స్ అయిపోయింది. టెండర్స్ ప్రాసెస్ అంటే ఫర్దర్ ప్రాసెస్ కొంత పెండింగ్, అది కూడా ఫైనలైజ్ చేసుకుని వీలైనంత తొందరగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళటం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాప్స్ రన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి అసోసియేషన్ ఉంది. దాదాపుగా 152 కోట్లతో 8 ఫ్లోర్ల బిల్డింగ్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరి సౌకర్యార్థం మార్కెట్ చాలా చక్కగా నిర్వర్తించాలి అనే ఒక విధి విధానంలో ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ముందుకు వస్తే ఎంట్రన్స్లోనే మన కార్పొరేషన్ లిమిట్స్ చాలా అద్భుతంగా కనబడటంతో పాటు అందరి రైతులకు కూడా, మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులకు కూడా చాలా లబ్ధి చేకూరుతుంది అనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భీమ్సేన సేవాదళ్ ధన్యవాదాలు తెలిపారు. ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద భీమ్సేన సేవాదళ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి, సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భీమ్సేన సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నీలాంబరం, బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరి మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల మహిళలు చదువుకోవాలని పాఠశాల ప్రారంభించి చదువు నేర్పిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె చూపిన బాటలోనే నేడు మహిళా లోకమంతా నడుస్తూ ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వకులాదేవి, చుక్కా దేవరాజు, మంచాల జోసెఫ్, వాసు, కుమార్, కిరణ్, జయరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ పాఠశాలలో గురువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కొనసాగుతున్నారంటే ఆమె పెట్టిన భిక్ష వల్లే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజులు కూడా గురువుగా ఉంటున్నారు. కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కళ్ళు నివాళులు అర్పించాలి. వాళ్ళు చేసిన సేవలు మర్చిపోకుండా ప్రజల్లోకి మనవంతు కూడా సేవాభావాలు చేసి మనం కూడా భారతదేశానికి మంచి ఉన్నతమైన పాఠశాలను అందజేయాలని కోరుకుంటున్నాం. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి.
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నివాళులర్పించారు. స్ఫూర్తి ఫౌండేషన్ సమాజహితాన్ని కాంక్షిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. బాలికలకు దుప్పట్లను పంపిణీ చేశారు. మహిళలను విద్యావంతులను చేసేందుకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలుగా ఉండటమే కాదు, సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాల్య వివాహాలకు సంబంధించి కానీ, వితంతు వివాహాలకు సంబంధించి కానీ, మహిళలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలపైన కూడా ఆమె ఆలోచనలు కానీ, ఆమె తీసుకున్నటువంటి, ఎందుకంటే వాటిని పరిష్కరించే దిశగా ఆమె తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మహిళలకు సంబంధించి మాత్రమే కాదు, దేశ యావత్తు కూడా ఆమె చేసినటువంటి సేవల్ని కొనియాడబడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గ్రంథాలయాధికారి వేముల విజయకుమార్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకాకాని గ్రామ పంచాయతీ సర్పంచ్ గోళ్ల స్వరూపారాణి, ఎంపీపీ ఎస్ఎల్ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు, వెనగర్ల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యా కమిటీ మెంబర్లు ఎలమంద పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా కాండాల తాలూకా నయాగావ్ గ్రామంలో జన్మించారని తెలిపారు. ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని తెలిపారు. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల అభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని తెలిపారు. పూలే దంపతులు వారి జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలను ప్రారంభించారని అన్నారు. సావిత్రిబాయి పూలే మొదటి గురువు జ్యోతిరావు పూలే అని తెలిపారు. వీరు 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ఈమె జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అధైర్యపడకుండా ముందుకు సాగారని తెలిపారు. 1854లో కవితా సంపుటి కావ్యపులేను ప్రజలు 1891లో పావనకాశి సుబోధ రత్నాకర్ అనే కావ్యాన్ని రచించారన్నారు. 1874లో తన భర్తను కలిసి సత్యశోధన సమాజం స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు, సతీ సహగమనం రూపుమాపడం, వితంతు పునర్వివాహాల కోసం శ్రమించారన్నారు. 1890 నవంబర్ 23న తన భర్త మరణించారని, భారతదేశ చరిత్రలోనే భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇదే అన్నారు. 1897 మార్చి 10న ప్లేగు వ్యాధితో మరణించారన్నారు. 1998లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ఎల్ఈ స్కూల్ టీచర్ హేమలత, పెదకాకాని గ్రామస్తులు పిల్లి వెంకటరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చదువుకుంటున్నాం అనేది మన జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచే విధంగా మన చదువులు ముందుకెళ్లాలని మీకు విద్య నేర్పిస్తున్నటువంటి మాస్టర్స్, టీచర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రథమ పౌరాలు మరి సర్పంచ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సావిత్రిబాయి పూలే గారికి నివాళులర్పించడానికి ఎంత గొప్ప కార్యక్రమాన్ని పెట్టిన విజయ్ కుమార్ మాస్టర్ గారు అంటే, ఇక్కడ ఈ గాంధీ సెంటర్ నాకు దాదాపుగా 47 సంవత్సరాలు వచ్చింది. ఎవరు కూడా అభివృద్ధి చేసింది లేదు, ఎట్లాంటి కార్యక్రమాలు చేసింది లేదు. కానీ విజయ్ కుమార్ మాస్టర్ గారు వచ్చినాక ప్రతిదీ కూడా అంటే ఒక మంచి భావాజాలం, అభ్యున్నత భావాజాలాలు కలిగి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.